చెప్పుటకై వ్రాయబడిను. ఇక చూడండి ప్రియమైన దేవుని వలన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఏ మాటనంటే మీరు సనగకుడి, సనగడం, సనగకుడి అంటున్నాడు. సనగడం అంటే ఏంటి? ఏమండి, సనగడం ఎలా ఉంటుందంటే లోపల ఒక బాధ ఉంటుంది, ఆ బాధ బయటకు చెప్పుకోలేడు, ఆ బాధ లోపల ఉంచుకోలేక ఏం చేస్తుంటాడు, గురుగుతుంటారు, అని అంటుంటారు. లేదంటే ఆ మాటను పూర్తిగా చెప్పలేకుండా, పూర్తిగా దాచుకోలేక, అనలేక ఏం చేస్తున్నాడంటే ఒక వ్యక్తి మీద గుణగడం, ఈ సనగడం గుణగడం అంటారు. ఏమండి, ఒకవేళ ముఖం ముంగట ఏదో మాట అంటే బాధ అనిపించదు. ఎందుకంటే సరే తనలో ఉన్న మాటను, మనసులో ఉన్న మాటను బయట చెప్పాలనుకుంటాం. ఒకవేళ ఏం చెప్పకుండా బాధ అనేది ఉండదు. కానీ ఇప్పుడు చెప్పక కురుగుతే, సనుగుతే ఎలా ఉంటుందండి? వినే వ్యక్తికి కోపం వస్తుంటుంది. అది ఏదైనా ఉంటే చెప్పు, లేదంటే కాము కూర్చో. ఈ సనగడం అనేది ఎలా ఉంటుందంటే చాలా కోపాన్ని తెప్పిస్తుంటారు. అందుకని చాలాసార్లు లోకం అంటుంటాం, వాడు సనుగుడు గాడు, లేదంటే వాడు సనుగుడు గుణుడు గాడు అని అంటుంటారు. అంటే ముఖం కూడా మాట్లాడే ధైర్యం ఉండదు. ఏమండి, ఏదైనా తన బాధను చెప్పుకునే ధైర్యం ఉండదు. ఈ గుణగడాలు సనగడం వల్ల ఏమైపోతుందంటే ఎదుటి వ్యక్తులు ఒక బాధను తీసుకొచ్చిందంట. మరి ఆ చిన్న స్వభావము, సనగడం అనేది స్వభావం తప్ప అది పెద్ద విషయం ఏమి కాదు. అది ఒక చిన్న సమస్య, ఒక స్వభావం, మనిషిలో ఉండే ఒక స్వభావం. కానీ దేవుడు బైబిల్లో మాటలు రాయించాడంటే దాని వెనుక లేదు పెద్ద కారణము ఉంది. మన జీవితంలో చూడండి, పాపాలన్నిటివి కొన్ని ఉంటాయి. దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇలా చూస్తుంటే కొన్ని తెలుస్తుంటాయి. వాటి జోలికి మనం పోతామంటే అసలు విశ్వాసమైన వాడు దొంగతనం చేస్తానంటే భయపడతాడు, ఇది పాపము. హత్య చేయాలంటే పాపము, వ్యభిచారం చేయాలంటే పాపం అని భయపడుతుంటాడు. పాపం అనగానే కొన్ని విషయాలు మనకు గుర్తొస్తుంటాయి మైండ్లో. ఇవే మనం పాపాలు అనుకుంటున్నాం, ఇవే పెద్ద పాపాలు. కానీ మనకు తెలియకుండా కూడా కొన్ని పాపాలు ఉన్నాయి. అవి చిన్నపాటివి, మనం అనుకుంటాం ఇవి ఏదంటే పాపం కాదనుకుంటాం. సనగడం కూడా ఒక పాపము, కోపపడడం కూడా పాపము. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంటే కోపపడుడి కానీ పాపము. అంటే కోపంలో పాపం. ఇది నన్ను చూడండి, కోపముతో గురుగుతూ ఎన్ని హత్యలు చేసిన వారు, ఎన్ని గొడవలు చేసిన వారు, ఏమని ఆ యొక్క కోపంలో ఎంతో మంది ప్రాణాలు తీసిన వారు మనం చూస్తుంటాం. అప్పుడు ఆవేశం అండి, కోపం అండి. కోపంతో అనరాని మాటలు అంటేస్తాం. అంటే ఆ కోపం ఏం చేస్తుందంటే మనల్ని రెచ్చగొడుతుంటుంది. అంటే కోపములో పాపం చేస్తాం కాబట్టి కోపము ఉండకూడదు దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇక్కడ కూడా ఏమంటుందంటే మీరు సనగకుడి అంటున్నాడు. అంటే సనగడం కూడా ఒక పాపమే. మనం అస్తమానం చూస్తే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే అవి పాపానికి సంబంధించినవి అనుకోకూడదు. చిన్న చిన్న విషయాలు కూడా అవి పాపానికి సంబంధించినవని దేవుడు రాయించాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో అన్ని రాయించాడు. అసలు దేవుడు ఇది మర్చిపోయాడండి, దేవుడు ఇది రాయించడం దేవుడు మర్చిపోయాడు అనుకుంటే చాలా పొరపాటు. అందుకని ప్రియమైన దేవుని వలన బైబిల్ ఎంత ఉన్నతమైనదంటే చాలా ఉన్నతమైనది. దీనికి పోటీ ప్రపంచంలో ఏ గ్రంథానికి లేదు. మానవాళి యొక్క బ్రతుకు చిత్రం అనేది చూపించాలని అంటే అది బైబిలే. ఎందుకంటే మనిషి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా స్నేహం చేయాలి, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా భార్యను ప్రేమించాలి, ఎలా భర్తను ప్రేమించాలి, ఎలా పిల్లల్ని ప్రేమించాలి, సంఘంలో ఎలా ఉండాలి, సంఘంలో ఉన్న విశ్వాసంతో ఎలా ఉండాలి, సేవకులతో ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు మనకి ఎక్కడ కూడా బయట నేర్పించాయి. కానీ దేవుని యొక్క వాక్యమే నేర్పిస్తుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ అంటున్న మాట చూడండి, మీరు సనగకుడి అంటున్నాడు. మీరు సనిగితే ఏమవుతుంది
అని కింద సెలవిస్తున్నాడు. చూడండి, చదవండి ఆ మాట ఒకసారి 10 కొరింథీయులకు రాసిన పత్రిక మొదలు. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి అంటున్నాడు. ఇదిగో మీరు సనగకుడి అంటున్నాడు. కొరింథీ సంఘానికి తెలియజేసింది. మరలా ఏమంటున్నా అంటే వారిలో కొందరు సనిగి అంటున్నాడు. ఎవరు వారు? వారిలో సనిగారంటే వారు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే, అరే నువ్వు బాగా చదువుకోరా, నువ్వు చదువుకుంటే వాడిలా అవుతావంటారు. అంటే ఎవడో చెడిపోయాడు కాబట్టి ఆ చెడిపోయిన చూపించి కుమారునికి ఏం చెప్తాం, వాడిలా నీవు. చాలాసార్లు మనం కంపారిజన్ చేస్తుంటాం. వాడిలా మాత్రం కాదు, వాడిలా మాత్రం కాదు. అంటే ఎప్పుడైనా బాగుపడే వ్యక్తులు, ఉన్నతంగా ఉన్న వ్యక్తులను చూసి వారిని ఇంప్రెషన్గా తీసుకుంటాం, మార్గదర్శకులుగా మనం తీసుకుంటాం, వారిలా ఉండాలనుకుంటాం. ఒక దొంగని చూపించి వీళ్ళను పెద్ద దొంగగారని అంటామండి అనం పిల్లలకి అసలు. అవును, ఒక రౌడీని చూసి నువ్వు పెద్దగా వీళ్ళగా రౌడీ కావాలని అంటామా? అదే ఒక ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే నువ్వు వాళ్ళ కావాలి, నువ్వు ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలని మంచి వాళ్ళని చూపిస్తుంటావు. అంటే ఏదైనా ఒక వ్యక్తికి మంచి నేర్పించాలన్నప్పుడు రెండు చూపించాలి, ఒకటి చెడు, ఒకటి మంచి. ఇదిగో మంచి అవుతే ఇలా అవుతావు, ఇదిగో చెడు చేస్తే ఇలా అవుతావు అని. ఇక్కడ కూడా సంఘానికి, కొరింథీ సంఘానికి కూడా అపోస్తలుడైన పౌలు గారు చూపిస్తున్నాడు, మీరు సనగద్దు. ఒకవేళ సనుగుతే ఏమవుతుందంటే, ఇదిగో వారు ఉన్నారు. ఎవరనంటే మన పితరులైన ఇజ్రాయేల్ ప్రజలు. ఇజ్రాయేల్ ప్రజలు మరి ఏం చేశారు? సనుగుతేనే సచ్చారంటే అవును, సనిగారు సచ్చారు. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయం. నిర్గమకాండము 15వ అధ్యాయము 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సనుగు కొనగా అతడు చూసాను. దేని గురించి అంట? నీరు గురించి. అవండి నీరు. ఒకవేళ ఆ మాట చదవగలిగితే 22 నుంచి కూడా చదవండి ఒక్కసారి. వెళ్ళిరి, దానిలో 3 దినములు నడిచిరి, నా అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతటా వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనందున వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. కలిగిన ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సనుగు కొనగా అంటున్నారు. చాలండి. ఇక్కడ చూడండి ప్రేమల దేవులారా, ఇశ్రాయేలు ప్రజలు ఒక చిన్న విషయంలోనే మోషే మీద సలుగుతున్నారు. ఏమనంటే, ఇదిగో వారు అరణ్యంలో నడుచుకుంటూ వస్తున్నారు, నీళ్లు దొరకలేదు. ఒక చోట నీళ్లు దొరికాయి. అది ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. చేదుగా ఉండడం ద్వారా వారు ఏమైపోయారంటే, అయ్యో ఈ అరణ్యంలో మేము ఏమి త్రాగుతామో, మాకు నీళ్లు లేవు, ఏ రీతిగా మేము ఇదిగో బ్రతకాలి అని వారు ఏమైపోయారంటే మోషే మీద సనుగుతున్నారు. ఎందుకు సనుగుతుందంటే, అయ్యో మేము ఐగుప్తులో గొప్పగా బ్రతికాం, మాకు అక్కడ ఏ శ్రమ లేదు, కష్టం లేదు, ఆహారం ఫుల్గా ఉంది, నీళ్ళు ఫుల్గా ఉంది. మా అంటే ఏం శ్రమ అంటే శారీరకంగా మమ్మల్ని వాళ్ళు హింసించారు. వాళ్ళు శారీరకంగా మమ్మల్ని హింసించారు, కానీ కడుపు నిండా ఆహారం మాకుంది, మాంసం మాకుంది, నీళ్లు మాకున్నామని ఇది ఏమైపోయారంటే మోషే మీద సనుకున్నారు. ఎర్ర సముద్రంను పాయలుగా చేసి నడిపించినప్పుడు దేవుని యొక్క శక్తి వారికి తెలియలేదా? అరణ్యంలో వారిని పోషిస్తున్నప్పుడు శక్తి తెలియలేదా? ఇలా చూస్తుంటే దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా వారు మర్చిపోయారు. అంతేందుకండి, అరణ్యములో వారు నివసించిన బ్రతుకు,
ఐగుప్తులో నివసించిన బ్రతుకు ఏమండి చాలా డిఫరెంట్. ఎందుకంటే అరణ్యంలో వారికి ఎండ లేదు, వారు వేసుకున్న బట్టలు మాయలేదు, వారి యొక్క చెప్పులు అరగలేదు. ఎన్ని సంవత్సరాలు అంట? 40 సంవత్సరాలు. అసలు ఆ చెప్పులు ఏంటో మనం ఏదో 3 నెలలకు చేత 6 నెలలకు చేత. ఇక చీరలు బట్టలు అయితే సంవత్సరానికి ఎన్ని జమ అవుతాయండి? ఆడవాళ్ళు అయితే బీరువాలు నిండిపోతుంటాయి, నిండిపోతుంటాయి. కానీ 40 సంవత్సరాలు అంట వారు వేసుకున్నారంట. అసలు ఇది ఏ టైడు సోప్ వాడారో మరి. మనం ఇది ఎంత ఉతికినా మనం ఒక్కరోజు వేసుకున్న మాయలనే మనకు పోదు. కానీ అలాంటిది 40 సంవత్సరాలు అంట వారు వేసుకున్న బట్టలు కూడా మాయలేదంటే ఒకసారి చూడండి, అది ఆశ్చర్యమో కాదు? 40 సంవత్సరాలు వారు వేసుకున్న చెప్పులు అరగలేదంటే ఆశ్చర్యం కదా? ఇదేనా టీవీలో ఆడిస్తారు, బాటల్ చెప్పులు వాడండి, ఈ చెప్పులు వాడండి. ఏ చెప్పులు వాడినా అది ఎన్ని రోజులండి? సంవత్సరం అంటే సంవత్సరం ఎక్కువ దొరుకుతా అసలే. అంటే చూడండి ప్రేమ దేవుని వల్ల దేవుడు వారిని పోషించిన విధానం మర్చిపోయారు. ఐగుప్తులో వారి కళ్ళ ఎదుటే ఇది చేసిన ఆశ్చర్యక్రియలు మర్చిపోయి ఏమైపోయారంటే దేవుని మీద అదే రీతిగా ఇదిగో మోషే మీద సనుగుతున్నారు. ఇంకా 16వ అధ్యాయము 2వ వచనం కూడా చదవండి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగిను. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన చావకపోతుమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలో మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వస్తివా అని అనగా ఏమని. ఇక్కడ చూడండి ప్రేమను దేవుని వలన ఇశ్రాయేలు ఏ రీతిగా చదువుతున్నారంటే, అయ్యో మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా ఈ అడవిలోనికి? ఎందుకు తీసుకొచ్చావు? ఐగుప్తులో మేము బాగానే ఉన్నాం కదా. మరి బాగానే ఉన్నవారు ఎందుకు మొరపెట్టారు? ఆ మొర దేవుని యొక్క సన్నిధికి ఎందుకు చేరింది? ఆ మొర దేవుడు విని మరలా వాళ్ళు విడిపించడానికి మోషేని ఎందుకు పంపిస్తుంటాడు అంటే ప్రేమ దేవుని వలన మొర పెట్టింది జ్ఞాపకం లేదు, దేవుడు ఆ మొర విన్నది జ్ఞాపకం లేదు, ఐగుప్తుల వారి కళ్ళ ముందు ఆశ్చర్యకార్యాలు చేసింది జ్ఞాపకం లేదు. అన్ని మర్చిపోయి మరలా ఏం చేస్తున్నారంటే ఇది మరలా దేవుని మీద దేవుని సేవకులుగా సాగుతున్నారు. అయ్యో మాకు కడుపు నిండా ఆహారం లేదు, మాంసం లేదు, మేము త్రాగడానికి నీళ్లు. అసలు ఇది దేవుడు ఊరికే వాళ్ళని ఇలా పిలిచాడండి? లేదే. వారికి అన్ని విధాల అవసరతలు తీర్చాలని దేవునికి ఉంది. కానీ ఒక నిమిషం అటు ఇటు అవుతుంటుంది, ఒక గంట అటు ఇటు అవుతుంటుంది, ఒక రోజు అటు ఇటు అవుతుంటుంది. దానికే దేవుని మీద సంఘాల చాలా సందర్భాల్లో మనకు పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి ఇండియాలో. ఒక ఉదాహరణ చెప్తున్నాను. పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు పెళ్లి కార్యక్రమం అంతా స్టార్ట్ అవుతుంది. స్టేజ్ మీద పెళ్లి కూతురు వస్తుంటారు, సేవకుడు మంచి పాటలతో ప్రారంభిస్తుంటాడు. ఏమని పాటలతో ప్రారంభించిన తర్వాత చిన్నగా వాకింగ్ చెప్తుంటాడు. వాకింగ్ చెప్పగానే అనుకున్న వాళ్ళు ఎవరో ఒకరు చదువుతుంటారు. ఇంకెంతసేపు చెప్తాడు? ఆకలి అవుతుంది. పెళ్లిళ్ళకి ఇంతసేపు వాకింగ్ చెప్పాలా? జరిగాయండి, జరుగుతుంటాయి. వెనకాల ఎవరో ఒకరు చదువుతారు. ఆ చదువు పక్కోనికి తాగినాక పక్కోడు కూడా అలా అంటుంటారు. ఎక్కడి ఇంకెంతసేపు చెప్తారు? భోజనం అవుతుంది, టైం అవుతుంది, ఇంతసేపు పెళ్లిళ్ళ వాక్యం అని ఇవన్నీ అంటుంటారు. అంటే ఈ సంగడాలు నేను ఎక్కువ శాతం పెళ్లిళ్ళలో చూశాను. మరి తీర వాక్యం చెప్పేవారికి ఏడుస్తారు. ఇక కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళ సంఘులకు ఏగలేక సేవకుడు ముగించేస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో ఎవరు కూడా వెళ్ళిపోతుంటారు. ఒక్కోడు సనిగాడ వాని వెంబడి అందరూ వెళ్ళిపోతుంటారు. వారిని చూసి వీరేం చేస్తాం, భోజనం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ పెళ్లి చూసేవాడు ఓడి ఉన్నాడు, కానీ భోజనం మాత్రం తినేటోడే. పైగా ఏమంటారు, మీ పెళ్లికి వెళ్ళాము, పెళ్లికి అది పెళ్లి చూసావా, తాళి కట్టడం చూసావా, ప్రమాణాలు విన్నావా, ఏం చూసావా అంటే లేదు, భోజనాల దగ్గర. అంటే ఈ సనగడాలు ఎక్కువ ఆ చోట మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల చూడండి, ఇక్కడ వీరు తినడానికి సనుగుతున్నారు.
మోషే మీద అహరోను మీద అంట. మరి కింద చూడండి 7వ వచనం కూడా ఒకసారి చదవండి. యెహోవా మీద మీరు సనిగిన సనుగులు ఆయన వినుచున్నాడు అంటున్నాడు. చూడండి ఇంకా చదవండి. ఉదయమున మీరు యెహోవా మహిమను చూస్తారు. ఇక్కడ చూడండి, సనుగులంట ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. అందుకని కీర్తన ఒక మాట ఉంటుంది, మన మనసులోకి రాకముందే మన యొక్క అంతరంగము దేవుడికి, మన నోటి మాట బయటకు రాకంటే ముందే దేవుడికి తెలుసు మనం ఏం మాట్లాడతాం, ఏం చేస్తాం. ఇక సనుగులు దేవుడు వినడంటే నువ్వు పక్కనే చదువుతున్నాయేమో, ఆ పక్కనికి వినబడుతుందో వినబడట్లేదు, కానీ దానికన్నా ముందు దేవునికి వినబడుతుంది. అంటే దేవుడు సనుగులను వింటున్నాడంటే వింటున్నాడు. ఇంకా చూడండి 9వ వచనం కూడా ఒకసారి చూడండి. అంతటా మోషే అహరోనుతో యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను వినెను, నీవు ఇశ్రాయేలు సర్వ సమాజముతో చెప్పుమనెను. మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో వారి సనుగులను విన్నాడు. మోషే అహరోనుతో సెలవిస్తున్నాడు ఏంటంటే, ఇదిగో దేవుడు మీ సనుగులను విన్నాడని మీరు చెప్పుడి అంటున్నాడు. మరి ఇంతగా సనుగుతున్నారు. ఎప్పుడు ప్రారంభమైంది సనుగుడు ఇశ్రాయేలు ప్రజల కంటే? ఐగుప్తు నుంచి ఇదిగో 6 లక్షల కాల్బలకు బయలుదేరారు. మంచిగా ఆనందంతో సంతోషంతో బయలుదేరారు. వస్తున్నారు. ఎర్ర సముద్రం వచ్చింది. అక్కడ ప్రారంభమైంది. అయ్యో, ముందేమో దారి లేదు, వెనుకనేమో ఐగుప్తు సైన్యము. మమ్మల్ని ఈ నీళ్ళలో, ఈ సముద్రం పడేయడానికి తీసుకొచ్చావా ఓ మోషే అని మోషే మీద సనగడం అక్కడ ప్రారంభించారు. సరే, సనిగారు అప్పుడే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని చూశారు. నేటి వరకు ప్రపంచం ఎవరు చేయని ఒక అద్భుత కార్యం ఏంటంటే సముద్రం 2గా చీరడం, అందులో 6 నీళ్ళ మీద నడవడం. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ఒక అద్భుత కార్యము. ఇది చరిత్రలో ఉంది, ఇంతవరకు ఎవరు చేయలేదు. అలాంటి కార్యం చేసినప్పుడు అబ్బో మా దేవుడు గొప్పోడు అని అప్పటి నుండి దేవుడి మీద భయం భక్తితో ఉన్నారంటే లేదు. ఏ చిన్న విషయం, నీళ్లు లేకపోయిన సనగడమే, భోజనం లేక సనగడమే, మాంసం లేకుండా సనగడమే, ఇది ఏ విషయం వచ్చినా వారు ఏమైపోతున్నారు, ఎండ తలగానే సనగడమే. అమ్మని ప్రతి విషయంలో సనగడం. ఈ సనగడం దేవుడు వింటున్నాడు. మరి దేవుడు ఊకేనే వారి సనుగులు వింటూ కూర్చున్నాడా? మరి దేవుడు ఏం చేశాడు చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 27వ వచనము చదవండి. నాకు విరోధముగా సనుగుచుండు 26 నుంచి కూడా చదువు. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను అంటున్నాడు. ఏమని సనుగులను అంటే దేవుడు విన్నాడు. ఆ మాట ఎవరితో సెలవిస్తున్నాడు? ఇదిగో అహరోనుకును మోషేకును సెలవిస్తున్నాడు. ఇదిగో విన్నాను విడిచిపెట్టాను అంటే పొరపాటు, విడిచిపెట్టలేదు. నేనేం చేశాను చూడండి అని 20లో వచ్చిన చూడండి. నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా మీడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోని రాళ్ళను మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడి వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైవారు కలిగిన
నాకు విరోధంగా సనిగిన వారందరూ ఏమవుతారంట? రాలిపోతారు. అంటే చూడండి, సనగడం అనేది ఎంత ఘోర పాపం. ఇది దేవుడు సెలవిస్తున్న మాట. శనిగారా రాలిపోతారు, శనిగారా చచ్చిపోతారు. ఈ సనగడం ఎక్కడ అంటే దేవుని యొక్క సన్నిధిలో, విశ్వాసుల యొక్క జీవితాలలో. వీరు మరిదిగో సనిగింది సేవకుడి మీద, వీరు సనిగింది దేవుడి మీద. ఈ సనగడాలు దేవుడు విన్నాడు. వినే అంతేకాదు, వారికి సెలవిచ్చాడు ఏంటంటే మీరు రాలిపోతారు, మీరు నశించిపోతారు, మీరు నశించిపోతారు. చూడండి, ఇదే సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 46వ వచనం నుంచి 49 వరకు చూడండి. అప్పుడు మోషే నీవు దుపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము. కోపం యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలు పెట్టిన అహరోను చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాను. అతడు చచ్చిన వారికి బతుకున్న వారికి మధ్య నిలబడగా ఆ తెగులు ఆగెను. 49 కోరాహు తిరుగుబట్టు చనిపోయిన వారు కాగా 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరనున్న మోషే యుద్ధకు తిరిగి వచ్చెను. చూడండి ఎలాగ చనిపోయారంటే ప్రియమైన దేవుని వల్ల, ఇదిగో దేవుని యొక్క తెగులు చేత వారు ఏమైపోయారంటే చచ్చిపోయారు. ఎందుకంటే ప్రియమైన దేవుని సనగడం అనేది చాలా భయంకరమైనది. ఆ సనగడం అనేది దేవునికి నచ్చనిది. ఆ సనగడం అనేది దేవుడు చేసే అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను తెలుసుకొని చూసి వాటిని అనుభవించి తర్వాత ఇదిగో దేవుడి మీదనే, దేవుడు ఏమి చేయని అసమర్థుడని దేవుని మీద వారు సనిగితే దేవుడు అస్సలే ఊరుకోరు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలిసిన వారు, కళ్ళ ఎదుట అన్ని చూసిన వారు, దేవుడు అంటే అప్పో ఇంత గొప్పవాడా అని వారు అనేక విషయాల్లో కూడా తెలుసుకున్న వారే. అయినా చిన్నపాటి సమస్యలు, చిన్నపాటి శ్రమలు, చిన్నపాటి ఇరుకులు, ఇబ్బందులు రాగానే ఇదిగో దేవుని మీద, దేవుని యొక్క సంఘం మీద, దేవుని యొక్క సేవకుని మీద సనిగితే దేవుడు ఊరుకోలేడు. ఎందుకంటే ప్రియమైన దేవులరా, తెలియని వారు తెలియక సనిగితే ఓకే, కానీ తెలిసి అనుభవించి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ఎరిగి మరలా ఏం చేస్తున్నారంటే అయ్యో దేవుని మీదనే సరుగుతున్నాడు. ఆ సనుగులు దేవుడు వింటున్నాడు. విన్న దేవుడు ఊరుకోవట్లేదు. వారికి తెగులు రప్పించి వారిని ఏం చేశాడంటే సంహరింపజేశాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నారంటే అయ్యో మీరు సనగకుడి. ఎందుకు సనగకూడదంటే ఇదిగో చెప్తున్నాడు, మనలో కొంతమంది సనిగారు, వారిలో కొంతమంది సనిగారు. వారు సనిగి ఏం చేశారంటే సంహారకుని చేత, తెగులు చేత వారు ఏమైపోయారంటే నశించిపోయారు. అలాంటి స్థితి మనలో ఉండకూడదు, అలాంటి పరిస్థితి మనకు రాకూడదు అని వారు ఏమైపోయారంటే ప్రియమైన దేవుని వల్ల వారు ఇది వారిని హెచ్చరిస్తున్నారు. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 25వ వచనము. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 5వ వచనము. చదవండి. ఏమేమి లేదండి, అది 106వ అధ్యాయము 5వ వచనం. అదేను
106 సరే 25. యెహోవా మాట ఆలకింపక యెహోవా మాట ఆలకింపక 25వ వచనం 106 25 కీర్తనలు 106 25 చదవండి. యెహోవా మాట ఆలకింపక యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారంలో కలుపుకునిరి. వారు తమ గుడారములలో సనుక్కొనిరి. అప్పుడు అరణ్యంలో వారిని కూల చేయుటకును అన్యజనులలో వారి సంతానముకు కూర్చుటకును దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను అంటున్నాడు. ఏమని? చెయ్యి ఎత్తు అంటే చూడండి, దేనికంటే యెహోవా మాట వినక, యెహోవా మాట ఆలకింపక, దేవుడు ఎన్నో మార్లు చెప్పాడు మీరు సనగకూడదు, సనగద్దు. ఎన్ని మార్లు చెప్పినా మళ్ళీ అదే పని ఇజ్రాయేల్ ప్రజలు చేస్తున్నారు. ఇది చేస్తున్నప్పుడు దేవుడు ఒక్కలేదు. అందుకని కీర్తన గ్రంథంలో రాయించిన మాట ఏంటంటే, అయ్యో వారు యెహోవా మాట ఆలకించకపోయింది. ఇదిగో ఇంకేమంటున్నాడు చూడండి, అప్పుడు ఇదిగో అరణ్యంలో వారిని కూల చేయుటకును వారి సంతానము కూర్చుటకును. ఏమని? ఇది ఇక్కడ చూడగలిగితే ఇదిగో దేవుని యొక్క చీయట వారి మీద. ఎందుకంటే వారి సంతానము సనియా ఒక్కడిని దేవుడు శిక్షించాడంటే లేదండి. మరి వారిని వాళ్ళ సంతానం కొన్ని వేల మంది అరణ్యంలో రాలిపోయారు దేవుని ఉగ్రత చేత. కాబట్టి ప్రియమైన దేవుని వలన మన యొక్క జీవితంలో మన భక్తి యొక్క జీవితంలో చిన్న చిన్న విషయాలు మనకు తెలియక, చిన్న చిన్న పరిస్థితుల గురించి మనకు అవగాహన లేకుండా మనం ఏమైపోతుంటామంటే మన విశ్వాసంలో పడిపోతుంటాం. అది పాపం అని తెలిస్తే నువ్వు చేయవు కదా, అది పాపం అని నీకు తెలిసినప్పుడు నువ్వు చేయకుండా ఉంటావు కదా. కానీ సాతాను వాడు ఏం చేస్తున్నాడంటే ప్రియమైన దేవుని వలన ఇది పాపం అని నీకు తెలియకుండా చేస్తున్నాడు. కోపం ఒక పాపం అని తెలియకుండా, సనగడం ఒక పాపం అని తెలియకుండా, పిరికితనం ఒక పాపం అని తెలియకుండా ఇదిగో సాతాను ఏం చేస్తున్నాడంటే నేను ఈజీగా తన యొక్క ఉచ్చులోనికి విడిపించుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వలన ఇదిగో వాక్యం వింటున్నాం మనం. ఇదిగో ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని వలన ఏంటి అని అంటే, ఇదిగో దేవుడు సెలవిచ్చినప్పుడు ఇదిగో మనము సనగకూడదు, సరిగి సంహారకం చేత నశించకూడదు. అందుకని సంఘాన్ని బలపరచడానికే ఇదిగో అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నాడు, మీరు సనగకూడదు. ఎందుకంటే శనిగారు వారిలో ఇజ్రాయేలు జనాంగము నశించిపోయారు. ఇది ఆ సనుగులు నీ జీవితంలో ఉంటే, దేవుని యొక్క సంఘంలో సనిగితే, సేవకుల మీద సనిగితే, విశ్వాసుల మీద సనిగితే, ఇది నీవు కూడా ఏమైపోతావు, చచ్చిపోతావని ఇదిగో తెలియజేస్తున్నాడు కొరింథీయుల సంఘం. కాబట్టి ప్రియమైన దేవుని వలన ఇంతవరకు మనకు లోకంలో ఎవరు సెలవించలేదు. సనుగితే సత్తావరని ఎవరైనా చెప్పారా? లేదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అది పాపం అనే స్వభావము అది నీలో ఉండకూడదు, సంఘంలో ఉండకూడదు. కాబట్టి వాక్యాన్ని విన్నాం మనం. మన జీవితంలో ఆ స్వభావం ఉంటే ఇది తీసేసుకొని దేవుని సన్నిధిలో ఉన్నతంగా గడుపుతాం. కాబట్టి మన మధ్యలో ఈ నుంచి వచ్చిన సేవకులు ఉన్నారు కాబట్టి ఈ సమయంలో వారికి అప్పగిస్తాం. కాబట్టి వారు వస్తుండగా అందరి చేతులతో చప్పట్లు పెట్టి